ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతిదినం ఈ విధంగా దేవుని వాగ్దానంతో దినమును ప్రారంభించుకునే కృపను ఆయన బిడ్డలమైన మనకు దేవుడిస్తున్న విధానాన్ని బట్టి మనం దేవుని స్తుతించే వారంగా ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చక్కటి వాగ్దానంతో ప్రతిదినం దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ప్రార్థనతో దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా ఒక చక్కటి వాగ్దానం ఆయన మనందరికీ ఇస్తున్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతున్నానండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనమును మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందం వారికి కలుగునని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతోనూ యూదులైన వారితో ఆయన మాట్లాడుతున్న వాగ్దానముగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలులు అవమానించబడ్డారు, నిందించబడ్డారు. అయితే మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని, మీరు పొందిన నిందకు ప్రతిగా మీరు పొందిన తాము పొందిన భాగం అనుభవిస్తారని, నిత్యానందం మీకు కలుగుతుందని దేవుడు ఒక మంచి వాగ్దానము తన ప్రజలైన ఇశ్రాయేలుకు యూదులకు ఇస్తున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నారు. ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, చాలా సందర్భాల్లో మనం కొన్ని స్థలాల్లో అవమానించబడే పరిస్థితులు ఎదురవుతాయి. మనం చేయని తప్పుకు కూడా అవమానం ఎదుర్కొంటాం, నిందలను ఎదుర్కొంటాం. కానీ ఏ స్థలంలో అయితే అవమానించబడ్డామో, ఏ స్థలంలో అయితే నిందింపబడుతున్నామో, అదే స్థలములో మనకి రెట్టింపు ఘనతనిచ్చి రెట్టింపు ఆశీర్వాదములు ఇచ్చి నేను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యోసేపును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, యోసేపు తన సహోదరులు చిన్నవాడుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. యోసేపుకి దేవుడు కలలు కని వాటి భావమును చెప్పే గొప్ప వరమునిచ్చారు. అయితే దేవుడు కలల రూపంలో యోసేపునకు ముందు జరగబోయే విషయాలను ఆయన తెలియజేస్తూ ఉన్నప్పుడు వాటిని తన సహోదరుల యొద్ద చెప్తూ ఉన్నప్పుడు సహోదరులు వారిని యోసేపుని అవమానిస్తూ ఉండేవారు. నువ్వు చిన్నవాడివి కదా, నువ్వు కళ్ళ కనేవాడవా అని చెప్పి గద్దిస్తూ, అవమానిస్తూ, నిందిస్తూ ఉండేవారు. ఈ విషయం మనకి ఆదికాండము 37వ అధ్యాయం ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూస్తే 7వ వచనం నుండి చదివినట్లయితే చూడండి. అదేమనగా, మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పెను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని నేలేదవా, మా మీద నీవు అధికారినిగా నగుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పనులు నిలుచుండి ఉండగా మా పని నీకు నమస్కరిస్తూ ఉందా అంటే మేము నీకు దాసులుగా మారుతామా అని చెప్పి ఆ కళను అవమానకరంగా మాట్లాడారు. ఆ కళను నిందించేటట్లు మాట్లాడినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నామండి. మరలా అతని కళగని చెప్తూ ఉన్నప్పుడు ఈ రెండోసారి వచ్చిన కళను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 9వ వచనంలో అతడు ఇంకొక కళకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కళ కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పెను. ఈ కళ చెప్పినప్పుడు వారి తండ్రి అయిన యాకోబునకు ఆ కళను తెలియజేస్తున్నప్పుడు యాకోబు కూడా యోసేపుని పిలిచి గద్దించినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఏమని గద్దిస్తున్నాడండి? ఏమిటి, నువ్వు చిన్నవాడు కదా, నేను నీ తల్లి నీ 11 మంది సహోదరులు నీకు సాష్టాంగ పడతామా అని చెప్పి తండ్రి కూడా యోసేపుని గద్దించినట్లు దేవుని వాక్యంలో 10, 11 వచనంలో చదివినట్లయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుందండి. దేవుని బిడ్డలారా, అయితే అవమానించారు కలలను బట్టి, పగబట్టారు, నిందించారు. మరలా యోసేపుని తీసుకొని వెళ్ళి ప్రియదేవుని బిడ్డలారా, ఆ పగ చల్లారక సహోదరులు ఏం చేశారండి? ఐగుప్తు దేశానికి వెళ్తున్న వ్యాపారస్తులకు అమ్మివేశారు.
ఐగుప్తు దేశమునకు యోసేపు వ్యాపారస్తులకు అమ్మివేయుట ద్వారా ఐగుప్తు దేశానికి తేబడినట్లు దేవుని వాక్యంలో 26, 27, 28 వచనాల్లో మనకి కనిపిస్తుందండి. ప్రియదేవుని బిడ్డలారా, ఏ ఐగుప్తు దేశమునకైతే యోసేపును అమ్మివేశారో అదే ఐగుప్తు దేశంలో దేవుడు గొప్ప ఘనతను యోసేపునకు కలుగు చేశారు. ఐగుప్తు దేశం మీదే గొప్ప అధికారిగా ఏమండి ప్రియదేవుని బిడ్డలారా, గొప్ప ఘనతను దేవుడు యోసేపుకి ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యోసేపు ఏ కళ అయితే కన్నాడో అదే కళ ఆ రానున్న దినాల్లో యోసేపు ఐగుప్తు దేశంలో రాజుగా ఒక అధికారిగా చేయబడిన తరువాత దేవుని బిడ్డలారా, అక్కడ వారి సహోదరులు వారి తండ్రి వచ్చి నమస్కరించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అవమానించారు, నిందించారు, కానీ యోసేపు యొద్దకు వారు వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం అవమానించబడిన స్థలంలో అవమానించబడుతున్న మనుషులే మన యొద్దకు వచ్చి మనల ద్వారా దేవుని మహిమపరిచేటట్లు చేసే దేవుడండి. హల్లెలూయా. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగం నాకు కర్తలగుదురు. నిత్యానందం వారి కలుగునని దేవుడు ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, ఎంతో మందిని ప్రియదేవుని బిడ్డలారా నిందించబడిన స్థలంలోనే దానియేలును మనం చూస్తాం. దానియేలు బబులోను రాజ్యంలో నిందించారు, అవమానించారు. అక్కడే గొప్ప ఘనతను దేవుడు కలుగు చేస్తారు. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. మొర్దెకైను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొర్దెకైను కూడా అవమానించారు. అదే స్థలంలో మొర్దెకైకి కూడా దేవుడు గొప్ప ఘనతనిచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు మాట్లాడుతున్నారు ఉదయకాల సమయంలో, అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నేను మీకు కలుగు చేస్తానని. నువ్వేమైనా ఉద్యోగం చేసే స్థలంలో అవమానించబడుతూ ఉన్నావా? నువ్వేదైనా పని చేసే స్థలంలో అవమానించబడుతూ ఉన్నావా? నిందింపబడుతూ ఉన్నావా? లేక నువ్వు వెళ్ళే కాలేజీలో అవమానించబడుతూ ఉన్నావా? స్కూల్లో చాలామంది పిల్లలు కూడా అవమానించబడుతూ నిందింపబడుతూ ఉంటారు. ఏ స్థలంలో అయితే మీరు నిందించబడుతున్నారో అవమానించబడుతున్నారో అదే స్థలంలో మిమ్మల్ని ఘనపరిచే దేవుడు, రెట్టింపు ఘనతను నేను ఇస్తానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. యోసేపును ఘనపరిచిన దేవుడు, యోసేపు ఘనతను కలుగు చేస్తున్న దేవుడు, అవమానమును నిందను తొలగించిన దేవుడు ఈ ఉదయకాలం మన విషయంలో కూడా అటువంటి గొప్ప కార్యాలు చేస్తానని, నిత్యానందము నేను కలుగు చేస్తానని దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం పొందుకుందాం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం చూచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ వాగ్దానంలో ప్రతి దీవెన కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానంతో మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని, నిందకు ప్రతిగా రెట్టింపు భాగమును అనుభవించి సంతోషిస్తామని, ప్రభా నిత్యానందం కలుగు చేస్తానని మీరు మాట్లాడుతున్నారు. నీకు వందనాలు అయ్యా. అవమానములు నీ కొరకు మేము జీవిస్తూ ఉన్నప్పుడు, నీ వాక్యం పట్టుకొని మేము బ్రతుకుతున్నప్పుడు, అయ్యా నీతిగా మేము బ్రతుకుతున్నప్పుడు మాకు అవమానములు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి. అయితే అదే స్థలములో రెట్టింపు ఘనతనిస్తానని, నిత్యానందమును కలుగు చేస్తానని మీరు మాట్లాడుతున్నారు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో విశ్వాసం కలుగు చేయండి. అవమానములకు నిందలకు కృంగిపోక, ఇగో నన్ను ఘనపరచువాడు, నా ఘనతను కలుగు చేసే దేవుడు నాతో ఉన్నారని విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృప ఈ వాగ్దాన మాటలను బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు. దినమంతా నీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ తోడు నీ బిడ్డలకు దయచేయండి. రాకపోకల్లో మీ కాపుదల, మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరచండి. ప్రతి ఒక్కరు ఆరోగ్యములపై నీ కృప ఉంచండి. ఎవరైనా ఏదైనా కార్యాలు పూనుకుంటే మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారికి మీ సహాయమును కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. దినమంతా నీ కృప తోడుగా ఉంచమని, అపవాది క్రియలు ఎవరి మీద పని చేయకుండా వాడి క్రియలు యేసు నామములో లయపరిచి నిబడలేని వారందరి చుట్టూ నీ కాపుదల, మీ సన్నిధి ఉదయకాలం మొదలుకొని దినమంతా ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్,
ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.